బాలకృష్ణ ఎన్టీఆర్ మధ్యలో దూరం పెరగడం కాదు, పచ్చగడ్డి వేస్తే వెండుగడ్డిలా మారిపోయి అగ్గిలా రాసుకుపోతూ ఉంది. ఎన్టీఆర్ పేరు వినడానికి కూడా బాలకృష్ణకు ఇష్టం లేనంత పరిస్థితి ఏర్పడిపోయిందంటే ఇద్దరి మధ్యలో ఎంత ద్వేషం ఉందో అర్థమవుతోంది. రీసెంట్ గా అన్స్టాపబుల్ షోకి బాబీ గారు వచ్చారు. బాలకృష్ణతో డాకు మహారాజ్ అనే మూవీకి బాబీ డైరెక్టర్. ఈ సంక్రాంతికి డాకు మహారాజ్ మూవీ రిలీజ్ కానుంది. ఇందులో భాగంగా బాబీ అన్స్టాపబుల్ షోకి వచ్చారు. ఒక సెగ్మెంట్ లో బాబీ ఇప్పటి వరకు డైరెక్ట్ చేసిన సినిమా హీరోల ఫొటోస్ అన్ని వేస్తూ ఇందులో నీకు ఎవరి యాక్టింగ్ బాగా ఇష్టం అంటూ అడిగారు బాలకృష్ణ. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎన్టీఆర్ గారి ఫోటో వేయలేదు. బాబీ ఎన్టీఆర్ తో జై లవకోస్ అనే మూవీ డైరెక్ట్ చేశారు. ఆ మూవీలో ఎన్టీఆర్ నట విశ్వరూపం చూపించారు. దాదాపు 3 క్యారెక్టర్స్ లో ఎన్టీఆర్ ఆ సినిమా దుమ్ము దులిపేశారు. కానీ బాలకృష్ణ షోలో ఎన్టీఆర్ ఫోటో వేయకుండా మిగిలిన హీరోల ఫోటోలు వేయడంపై జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మండిపడుతూ ఉన్నారు. ఎన్టీఆర్ పేరు తీయడం కూడా ఇష్టమైన లేనప్పుడు అసలు ఆ సెగ్మెంట్ ఎందుకు తేవాలి? ఆ సెగ్మెంట్ లో అందరి హీరోలు ఫొటోస్ వేసి ఎన్టీఆర్ ఫోటో వేయకపోవడం గల కారణం అంటే ఇండైరెక్ట్ గా ఎన్టీఆర్ ని అవమానిస్తూ ఉన్నారా? మీ ఫ్యామిలీలో ఉన్న హీరో ఫోటో వేయకుండా మిగిలిన హీరోల ఫోటోలు వేస్తూ ఇందులో నీకు ఎవరు యాక్టింగ్ ఇష్టమంటూ అడగడం ఎంతవరకు కరెక్ట్ బాలకృష్ణ గారు అంటూ ఇన్ని రోజులు ఏదో సరదాకి మాట్లాడుకోవట్లేదు అనుకున్నాం, కానీ మీ మనసులో నిజంగా ఎంత ద్వేషం ఉందని ఇప్పుడు అర్థమవుతుంది. ఇది కరెక్ట్ కాదు బాలకృష్ణ గారు అంటూ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తూ ఉన్నారు. అయితే రీసెంట్ టైమ్స్ లో చాలా టైంలో బాలకృష్ణ ఎన్టీఆర్ గా సపోర్ట్ చేయకుండా ఎక్కడో ఏదో విషయంలో ఫ్లెక్సీలు కడితే అప్పట్లో ఆ ఫ్లెక్సీలు కూడా తీసేయమని చెప్పారు బాలకృష్ణ. రీసెంట్ గా ఎలక్షన్ టైంలో ఎన్టీఆర్ ఎక్కడ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయలేదు, అలా అని విమర్శలు కూడా చేయలేదు, అలా అని వేరే పార్టీకి సపోర్ట్ కూడా చేయలేదు. తన సినిమాలో తను బిజీగా ఉన్నారు. కానీ బాలకృష్ణ మాత్రం అవకాశం వచ్చిన ప్రతిసారి ఎన్టీఆర్ గారిని ఇండైరెక్ట్ గా అవమానిస్తూనే ఉన్నారు.